Hi, hello and welcome to Triplex Detergent Soap Guard Sarigata Sosari Gold 2 co-presented by Anutex Gold and Silks. సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం అండ్ మబ్బేసింది కాబట్టి అత్త కోడలు కూడా వచ్చారు. వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ఏటి అత్తగారు మీ పేరు? సుజాత. సుజాత గారు. కోడలు గారు? భవాని. భవాని. వెరీ గుడ్. అండ్ ఇట్ సైడ్ అత్తగారు? దుర్గా. కోడలు? శ్రీదేవి. వెరీ గుడ్, సూపర్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ అత్తగారు కోడల మధ్యలో సైలెన్స్ ఉంటుంది. ఆవిడ యాక్ట్ చేసి చూపిస్తారు, అదేంటో మీరు కనిపెట్టాలి. ఓకే, సో ఏ టీం అత్తగారు అటు, కోడలు గారు ఇటు, మీరిద్దరు ఇటు. అత్తగారు మీకు ఈ ఆట తెలుసుగా? హిందీలో రాసుంటాయి, చూసుకోండి. నోరు తెరవకుండా. గోరెంటాకు. ఎవరు పెట్టుకోరు? ప్రదీప్. నేను గోరింటాకు పెట్టుకున్నానా? లేదే. ప్రదీప్ స్వయంవరం. ప్రదీప్ రాయితో కొట్టాలి. ప్రదీప్ ని రాయితో కొట్టాలి. రైటా? అది కాదమ్మో. ప్రదీప్ ని రాయితో. కోతి కొబ్బరి చిప్పు దొరికితే ఏం చేస్తుంది? పిచ్చోడికి రాయి దొరికితే ఏం చేస్తాడు? ప్రదీప్ కి పిచ్చి. అది తెలుసు. కొత్తగా ఇంకేమన్నా చెప్పు. పిచ్చోడి చేతిలో రాయి. ప్రదీప్ చేతిలో రాయి. సరే, పిచ్చోడు అన్న ప్రదీప్ అన్న ఒకటే అని మా ఉద్దేశం అనమాట. ఓకే, అత్తగారు నవ్వేటప్పుడు గట్టిగా నవ్వచ్చు, సౌండ్ రావచ్చు, పర్లేదు. ఓకే, ఆవిడ నవ్వడం కూడా సైలెంట్గా. రన్నింగ్. ట్రైన్. ఎస్, చేసింగ్. బస్, కార్, బైక్. రోబో. రైట్ ఆన్సర్. అంటే రోబో సిగ్గుపడింది అనుకో, ఛార్జింగ్ తక్కువ ఉండి రోబో సిగ్గుపడింది అక్కడే నుంచి. ఓకే, సో అత్తగారు మీకు ఇచ్చిన 2 ఛాన్సెస్ అయిపోయాయి అండ్ 2 పాయింట్స్ తీసుకొచ్చారు. వెరీ గుడ్. ఇప్పుడు కోడలు గారు ఛాన్స్. కోడలు గారు, మీ అత్తగారు సినిమాలు బాగా చూస్తారా? చూస్తారా? టైం దొరికితే మామయ్య కొంట చేయరు, సీరియల్ చూస్తూ సినిమాలు చూస్తూ కూర్చుంటారు ఇంట్లో. బాగా చెప్పారు, ఇంటికి వెళ్ళకుండా. ఓకే కోడలు గారు, ఆల్ ది బెస్ట్. ఎవరు కలపకుండా యాక్ట్ చేయండి. కొట్టడం. ఒక్కొక్కడిని కాదు, షేర్ ఖాన్ ఇద్దరిని ఒకేసారి రమ్మను. కన్ఫ్యూజన్ గా ఉంది నాకు. కత్తితో కొట్టడం. కత్తితో కొట్టారు, కత్తితో పొడుస్తారు. కత్తితో కొడితే ఎలాగా? కర్రతో కొడతారు. పొడుస్తారు. ఏదో చెప్పండి, యుద్ధం అది ఏదో చెప్పాలి కదా. ఏం చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? కొట్టడమా? కొట్టడం, అవును. ప్రతిభని కొట్టడం. అదే, ఇప్పుడు కొట్టుకుంటారు, కత్తితో పొడుస్తారు, కర్రతో కొడతారు, యుద్ధము, పోరాటాలు ఏమన్నా. శత్రువు, గుర్రం, యుద్ధం, పోరాటం. గుర్రం. ఇప్పుడు ఉన్న వాటి నుంచి గుర్రం ఒకటే సెలెక్ట్ చేసుకుంది. ఆన్సర్ యుద్ధం తెలియక. యుద్ధమా? ఎలా చెప్పారు? వావ్, భలే చెప్పారు తెలుసా. అసలు అంత ఈజీగా చెప్పారు. అసలు ఎక్కువ టైం తీసుకోలేదు ఆవిడ. ఫ్లవర్. వాళ్ళ పెద్దమ్మ. చీర మీద ఫ్లవరా? చీర మీద ఫ్లవర్ అయితే చొక్కా మీద ఉంటాయి కానీ. చొక్కా మీద ఫ్లవరా? చొక్కా మీద ఫ్లవర్. సరిగా చెప్పాలి. ఫ్లవర్స్ మీద చొక్కా వేసారు. తొట్టిలో పూలుంటే పూల తొట్టి, చొక్కా మీద పూలుంటే పూల చొక్కా. పూల చొక్కా. అమ్మా, బాగా ఆడుతున్నారు అత్తగారు. సో మీకు దేవుడి దేవల్ల 4 పాయింట్లు వచ్చాయి. వీళ్ళ కష్టాలు చూశాక వీళ్ళ పరిస్థితి ఏంటనేది నాకు టెన్షన్గా ఉంది. మీకు తెలుగు వస్తుంది, ముక్కాలు వస్తుంది. ఓకే, అత్తగారు అటు, కోడలు గారు ఇటు. క్లబ్స్ 1. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి 4 పాయింట్లు వచ్చాయి కాబట్టి మనం కూడా సంపాదించాలి. చెడుతాను. 2 చేతులు అయితే గుర్రం కదా, ఒక చేయి అంటే ఇంకో చేతితో కొట్టాలి కదా. డంపు. డప్పు. ఆ వాయిస్ అలాగే ఉంది. వా, గుర్రం.
గేది ఏ గేది ఆ? గుర్రం ఏ గుర్రం కమ్ములు ఉంటాయా? ఏంటంటే నువ్వు 2 తెల్లగా ఉంటాయి, కొమ్ములుంటే తోకుంటది. ఆవు అవి 2 ఉంటాయి, బండి కట్టేసి ఉంటది. ఎడ్ల బండి బాగా ఏం చేసే డబ్బు వాయిస్తున్నావు ఎందుకు దానికి? అది ఆవు నడపడమా? అది ఎడ్ల బండి నడపడమా? కొత్త స్టైల్లో నడిపింది ఆవిడ, ఆటో నడిపినట్టు. బంతి బాలి కా గుడ్డు ఆమ్లెట్. అమ్మా అబ్బే బాగా ఆడుతున్నానండి. మొత్తం ముగ్గురు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చారు. ఇంకొకళ్ళు ఉన్నారు, సో వాళ్ళు కూడా ఆడేస్తే నాకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. 2 పాయింట్స్ అత్తగారు, వెరీ గుడ్. బరువుగా ఉంటుంది. తల జుట్టు గుండు గుండు వాళ్ళ పిన్ని గారు కూతురు. గుండు లేదు, తల లేదు, గుండు లేదు, జుట్టు లేదు, గుండు బట్టతల. వెరీ గుడ్, వెరీ గుడ్. అత్తగారు నా వైపు చూపిస్తారని కథ 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 వణుకుతున్నాను నేను అప్పటి నుంచి. నాకేం పడదం లేదా లాస్ట్కి. ఆకాశం, సూర్యుడు, సూర్యుడు, మా ఆకాశం, నక్షత్రం, నక్షత్రం, ఆకాశం మీద చుక్కలు, ఒక చుక్క, ఏంటి ఆన్సర్? ఒక చుక్క, ఒక చుక్క, తోక చుక్క, తోక చుక్క, అదే ఆన్సర్. తోక చుక్క అంటే ఏంటి తెలుసా? తెలీదా? తోక చుక్క, తోక చుక్క, 2 విడివిడిగా తోక చుక్క అది. ఓకే, వెరీ గుడ్, 2 పాయింట్స్. సో నలుగురు సూపర్ గా ఆడారు. 2 టీములకి 4 పాయింట్లు వచ్చాయి. ఎవరు హెల్ప్ లేకుండా, ఏ క్లూస్ లేకుండా నలుగురు ఆడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2 గిఫ్ట్లు పంచుకుందాం. ఓకే, సో 2 టీములకి 4 పాయింట్లు అండ్ అలాగే గిఫ్ట్లు కూడా. నవ్వండి, పర్లేదు అత్తగారు, ఏం టెన్షన్ పడకండి. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్ సరిగత్త సోసరి గోల్డ్ 2 కో ప్రెసెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో ఇప్పుడు డాన్స్ రౌండ్. 4 పాటలు, విజిల్ వేసినప్పుడు ఆగాలి. మీ అత్తగారు వెనకాల నుంచి మీరు ఆగగానే నన్ను కొడతారు. 3వ పాటకు వాళ్ళు కూడా డాన్స్ చేస్తారు. వార్త ఇంతటితో సమాప్తం. ఫస్ట్ సాంగ్.
చాలా బాగా చేశారు. చిన్నపిల్లలు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్కి డాన్స్ చేసినట్టు చాలా అద్భుతంగా కుదిరింది ఈ పాటకి డాన్స్. అండ్ ఇద్దరు కోడళ్ళు కరెక్ట్గా ఆగారు విజిల్ సౌండ్కి. 1 పాయింట్. మీరు ఇంత బాగా డాన్స్ చేస్తారని నేను అనుకోలేదు అసలు, ఎందుకంటే చాలా హడావుడిగా ఉంది అక్కడ డాన్స్. అండ్ ఫాస్ట్గా చేస్తున్నారు, అది ఇంపార్టెంట్ మెయిన్. ఎందుకంటే 2-3 స్టెప్పులు కలిపి ఒకే స్టెప్లో వేయడం అనేది కూడా ఒక పెద్ద వింతది. యా, సెకండ్ సాంగ్. వాన వాన వెల్లువాయే కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదు 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 హాయ్. చెక్కిలి చిరుదే అందపు గంధం పక్కన చేరిన మగ మహారాజుకి సొంతం తొలకరి చిటపట చినుకులలో మకరందం. అత్తగారి దగ్గర వెళ్ళి విజిల్ వేస్తే కోడలు ఇక్కడి నుంచి అత్తగా చెప్తుంది బాల్తో కొట్టు విజిల్ వేసాడు నాకు తెలుసు అంట. సో మీకు బాగా అర్థమైపోయింది మీరు పాట కంటే ఎక్కువ విజిల్ వింటున్నారని. సో రెండో పాటకి కూడా మీరు ఇద్దరు ఆగారు కాబట్టి ఇద్దరికి 1 పాయింట్. మీరు డ్యాన్స్ మామూలుగా చేస్తూ ఉంటారు రెగ్యులర్గా చాలా బాగా చేస్తున్నారు. వెరీ గుడ్, అసలు చాలా బాగుంది. తమన్నా కూడా చేయలేకపోయింది ఈ స్టెప్స్ అన్ని, మీరిద్దరు అంత బాగా చేశారు. కానీ మీరిద్దరు ముందు మీ అత్తల డ్యాన్స్ ఇంకా దారుణంగా బీభత్సంగా ఉంటుందని నాకు కూడా తెలుసు. అత్తలు ఈసారి సాంగ్ మీకోసమే. బాగా ప్రాక్టీస్ చేశారు ఇంట్లో, నేను చెప్పాను కదా స్టెప్ అది. ఓకే కదా, ఓకే. థర్డ్ సాంగ్. అడ్డొస్తే పంపిస్తా తన్ని, ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని. ఈడులోన దాగుంది గూడు పుఠాని, పట్టులోన దొరికింది పల్లి బఠాని. చెయ్యాల సిగ్గుల్ని కూనే వినరా బన్నీ ఏంటే సిగ్నే బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అన్ని కాదు అందుకొర కొన్ని అన్ని కాదు అందుకొర కొన్ని. వెరీ గుడ్, చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ కోడల కంటే అత్తలు బాగా డాన్స్ చేశారు. అండ్ వండర్ఫుల్, సూపర్.
అత్తగారు మీరు కూడా సాధారణంగా అప్పుడప్పుడు డాన్స్ చేస్తుంటారా? ఇప్పుడే మరి అది మరి అప్పట్లో అలా కుదిరిపోయింది అనమాట. చూసి నేర్చుకున్నామండి. నేర్చుకున్నారు చూసారా, నేర్చుకుని వేస్తే ఇలా ఉందంటే నేర్చుకోకుండా వేస్తుంటే ఇంకెలా ఉండేది. కానీ చాలా బాగా చేశారు. అండ్ మా కోసం మీరు నేర్చుకుని మరి డాన్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కోడళ్ళు ఆగలేదు ఈ పాటకి, కానీ ఇద్దరు అత్తలు బాగా డాన్స్ చేశారు కాబట్టి ఇద్దరికి 1-1 పాయింట్. ఇక లాస్ట్ సాంగ్ మిగిలింది. ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుస్తుంది. సో ఇప్పటివరకు అయితే సమానంగా 3 పాయింట్లో ఉన్నారు. ఓకే, గాలి బాగేస్తుంది. లాస్ట్ సాంగ్. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే పటూచిరే కట్టాలే పటూచిరే కట్టాలే సిగూచుకే పెట్టాలే సిగూచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పందిట్లో పిల్లని చేయబడాలే. చిత్తూరు మా వెళ్ళు తినిపించరా అవే వెళ్ళ టేస్ట్ ఏంటో చూపించరా. అబ్బో ఓకే, 4వ పాట కూడా ఇద్దరు కోడలు కరెక్ట్గా ఆగారు. వెరీ గుడ్, 1 పాయింట్. ఇదే సరికొత్త రికార్డు. ఇప్పటివరకు కోడళ్ళు ఇద్దరు సమానంగా ఆగడం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కోఆర్డినేషన్లో ఉన్నారని నాకు అర్థమైంది. మీరు పాటకి ఎప్పుడు విజిల్ వస్తుంది, ఈ పాటకైతే ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. సో 4 పాయింట్స్ టై అయింది మీ ఇద్దరి మధ్యలో. సో పాయింట్లు అయితే సేమ్ వస్తే గిఫ్ట్ ఎవరు రావాలనేది టాస్ చేస్తాం. ఓకే, ఇదిగో ఇది తోక, ఇది తలకాయ. ఇది తలకాయ, ఇది తోక. మీకు తోక కావాలా? అరే వాళ్ళకి తలకాయ అంట. వావ్, భలే కోరుకున్నారు. సో తలకాయ పడితే ఈ గిఫ్ట్ మీకు, తోక పడితే ఈ గిఫ్ట్ మీకు. ఓకే, దండం పెట్టుకో. రండి, మీకే వచ్చింది. అత్తమ్మా నవ్వుతో వాళ్ళకి ఇచ్చేసేయండి. రండి, మీరు కూడా రండి. క్లబ్ సుమాన్ వెళ్ళండి. మీ గిఫ్ట్ నాకు 5 రూపాయల బిల్ల. ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కూడా. అండ్ ఇట్ సైడ్ టీమ్ కూడా సేమ్ 8 పాయింట్స్ వచ్చాయి, మీకు కూడా 8 పాయింట్స్ వచ్చాయి. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్ సరిగత్త సోసరి గోల్డ్ 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్. ఇప్పుడు 3వ రౌండ్ అట్టిపళ్ళు రౌండ్. చక్కగా ప్రశాంతంగా అట్టిపళ్ళు తింటారు మీరు. 3, 2, 1 గో. ఇంకా అట్టిపండి ఎట్టు పట్టుకోవాలో డిసైడ్ చేసుకుంటున్నారా మీరు? కింద పట్టుకోమా అట్టిపండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో తక్కువ తీసుకోమ్మా, తినేసేలా. ప్రపంచం వైపు తిరిగి తినండి. అందరాని వస్త్రం, అందరాని వస్త్రం, అన్ని చిల్లులే. అన్ని చిల్లులే. చిల్లులా? రౌండ్స్, హోల్స్. యు మీన్ అందదా? అందదా? జల్లెడ అందదా? పట్టుకోవా? పట్టుకోవా? అందదా జల్లెడ? అందరాని వస్త్రం, ఆకాశం. రైట్ ఆన్సర్. ఏ నక్షత్రాలు ఏం చెప్పాలా? నక్షత్రాలు. ఇంకలేవు, అయిపోయి ఒకటే నేర్చుకొచ్చావా? తోకలేని పెట్టి 90 వరకు తిరిగింది, ఒకటే నేర్చుకొచ్చావా నువ్వు? ఏ టీం? ఇంకో ప్రశ్న. మాలతో పెట్టుకోకండి, మీరే అడగండి. పైన నలుపు, లోన తెలుపు. ప్రదీప్. అలా కాదు, మనుషులు కాదు. రైట్ ఆన్సర్ కదా? కాదు. చూసినా అంతే మా వాళ్ళు.
థ్యాంక్ యూ తెలుసు నల్లకొండ. నల్గొండ కాదమ్మా, నల్లకొండ. వెరీ గుడ్. ఇక మీరే ఆన్సర్ చెప్పకండి వాళ్ళకి, మన తెలుగుగా అడుగుదాం. ఇంకోటి బ్రాహ్మణుడు కాదు గంట కొడతాడు, పిచ్చోడు కాదు కాగితాలు చింపుతాడు, బిచ్చగాడు కాదు చిల్లర ఏరుతాడు, చిల్లర అడుగుతాడు. బస్సు డ్రైవర్ కండక్టర్. క్వశ్చన్ అడిగితే చాలా స్ట్రాంగ్ ఉండాలి తెలుసా. వాళ్ళు కచ్చ 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 కదా వనకాల ఆన్సర్ కోసం అలా ఉండాలి క్వశ్చన్. పుట్టుక్కు జర జర గుడుక్కుమే డుబుక్కుమే, పుట్టుక్కు జర జర డుబుక్కుమే. కలజోడ కాదు కదా. ఓకే కాదు. అట్టిపండు కాదు. పుట్టుక్కు జర జర డుబుక్కుమే. మేక కాదు. ఎందుకు మేక కాదుగా. మే కోడిగుడ్డు కాదు. కాదా. గుమ్మడికాయ అంట పుట్టుకుమని తెగుతుందంట, డుబుక్కుమని కింద పడుతుందంట. అది కింద పడినప్పుడు మేకమే పడి మేక మే అంటదంట. అందుకని పుట్టుక్కు జర జర డుబుక్కుమే. నాకెక్కడ తెలుసు, అది ఆవిడ కూడా తెలియదు, ఇప్పుడే కనిపెట్టినట్టుంది. 10 ప్లీజ్. ఎందుకు అలా తిన్నారు అట్టుకోండి. ఓకే, సో అత్తలు తినడం అయిపోయింది. సో తొక్కలో ఒకసారి ముందుకు పెట్టామా. 1 2 6 6 డజన్ తిన్నారు మీరు. 6 7. ఇటు సైడ్ అత్తగారు 6 అట్టుపళ్ళు, ఇటు సైడ్ అత్తగారు 7 అట్టుపళ్ళు తిన్నారు. సో ఇప్పుడు కోడలు తింటారు 3 నిమిషాల టైంలో. ఎన్ని తింటారో చూద్దాం. కోడలు అటు, అత్త ఇటు. క్లాప్. ఓకే కోడలు, ఆల్ ది బెస్ట్. 3 2 1 గో. రెక్కండి పైకి ఎత్తే కరెక్ట్గా అందుతుంది. అండ్ ఆవిడ చేయి పెట్టద్దని చెప్పండి. గుమ్గుమ్ గదిలో, గుమ్మించి గదిలో, కాకరి గదిలో, కంది సేటతో, ఇనపరేకులతో, ఇంజరాలతో, పంచదారతో, 10 గదులు. ఏంటి ఆన్సర్? గట్టిగా అత్తమ్మ, గట్టిగా. గుమ్ముగుమ్ము గదిలో, గుమ్మించి గదిలో, కాకరి గదిలో, కంది సేటతో, ఇనపరేకులతో, పంచదారతో, 10 గదులండి. తేనె పట్టు. ఎందుకు రా బే, నాలాగా ఆలోచించట్లేదు మీరు. ఒక ఏనుగు ఉంటుంది, ఏనుగంత బరువు ఉంటుంది. తర్వాత సౌండ్ చేయకమ్మా. నువ్వు అడుగు క్వశ్చన్. ఏనుగుంటుంది, ఏనుగంత బరుగు ఉంటుంది. అరే క్వశ్చన్ చెప్తుంటే మధ్యలో పిలుస్తావు. చెప్పమ్మా. అదేంటి చెప్పండి. నువ్వు క్వశ్చన్ చెప్పమ్మా. క్వశ్చన్ వినపడలేదు మాకు. ఏనుగుంటుంది, ఏనుగంత బరుగుంటుంది, చూస్తే తేలికైంది. చూస్తే తేలికైంది. తేలికైంది. ఏనుగు నీడ ఏనుగంత బరువు ఉంటుందా? యు మీన్ నీడ, ఏనుగు నీడ. వెళ్ళిపోయినప్పుడు కట్టుబడి తీసుకెళ్ళండి. ఏడు కొండల్ని హిందీలో ఏమంటారు? समुंदर पार किनारे तेरे पीछे पीछे आ गए. ఏడు కొండల్ని హిందీలో ఏమంటారు? ఏడు కొండల్ని హిందీలో కూడా ఏడు కొండలనే అంటారు. 10 9 8
ఓకే క్లాప్స్ కమ్ ఆన్. ఒకసారి మళ్ళీ లెక్కటమ్మా. 1 2 3 4 5 6 లెక్కటికి వచ్చారు మీరు ఇంట్లో. 6 ఇద్దరు కలిసి డజన్ అట్టుపళ్ళు తిన్నారు. అండ్ ఇటు సైడ్ 1 2 3 10 11 12. ఆ చివరి లెక్కటమ్మా. స్కోర్లు ఇందాక 8 పాయింట్స్ ఉన్నాయి. అండ్ మీ టోటల్ స్కోర్కి ఇప్పుడు 12 పాయింట్లు యాడ్ అయ్యి ఇద్దరు స్కోర్లు 20. ఓకే, సో ఇప్పుడు టాస్ వేద్దాం. గిఫ్ట్ ఎవరికి వస్తే వాళ్ళ గిఫ్ట్ మాత్రం, టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళ గిఫ్ట్ వస్తుంది. స్కోర్ మాత్రం సేమ్ ఉంటుంది. అత్తమ్మ తోక తలకాయ, తోక తలకాయ. ఇందాక వాళ్ళు కోరుకున్నారు కదా ఫస్ట్, ఇప్పుడు మీరు ఫస్ట్. తల అండి. ఓకే, తల పడితే ఈ బొచ్చులన్నీ మీకండి, తోక పడితే ఆ డబ్బా మీకండి. ఓకే, తల కదా మీరు అడిగింది, తోక కదా మీరు అడిగింది. రిపీట్ చెప్పి దాదా. ఓపెన్. అబ్బో నేను చూసుకోద్దేంటి ముందు. వెరీ గుడ్. ఏమడిగారు మీరు? మీరేమడిగారు? తల అడిగారు కదా, తోకేగా మంది. వెరీ గుడ్, ప్రాబ్లమే లేదు. కంగ్రాచులేషన్స్, తలకే పడింది. అలాగే ఉండుకోండి. ఓకే, సో ఇక్కడితో 3 రౌండ్లు ఫినిష్ అయ్యి బాగా కష్టపడి అట్టుపళ్ళు తిన్నారు. వెరీ గుడ్. ఏం పర్లేదు అత్తమ్మ, 4వ రౌండ్ 5వ రౌండ్ ఉంది, అది నేను చూసుకుంటాను. ఓకే, టెన్షనే పెట్టుకోదు వద్దా? ఓకే, 4వ రౌండ్ మాత్రం టై అవ్వనివ్వకండి అసలే. మళ్ళీ 5 రూపాయలు వచ్చాయి నాకు. ఓకే, సో ఇక్కడితో 3 రౌండ్లు ఫినిష్ చేసుకుని అత్త కోడలు 20 పాయింట్స్తో ఉన్నారు. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి గోల్డ్ 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో 4వ రౌండ్ పాటలు పాడతారు. అండ్ ఈ కార్డ్బోర్డ్ మీద ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ బట్టి మీరు సాంగ్ గెస్ చేసి విజిల్ వేయాలి. ఓకే, ఫస్ట్ కార్డ్. బి టీమ్. అందాల రాక్షసువే. నువ్వు ఏ టీం కదా? నేనే వేసిన. ఆవిడే లేదా? ఆహా, అయితే పాడమ్మా. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, కులుతంటి చూపులతో తూటాలు పేల్చావే, కొడివలతో కసిగా నన్నే కోసావే. 2 పాయింట్స్. ఏంటి? అమ్మని తీయని కాదా? ఏంటమ్మా? కాదా అది? అమ్మని తీయని, అమ్మని కమ్మని. అయ్యా రాలా వెల్లువా తెస్తుంటే వారేవా పురుషును. అదే కానీ వాడుతుందా? బి టీమ్. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా విందిరో యవ్వ, వయ్యా రాణి వాదివా వాటేస్తుంటే వాదివా. ఓకే, వెరీ గుడ్, సూపర్. 2 పాయింట్స్ వచ్చాయి మీకు కూడా. మీరు అమ్మని అన్నారు, ఆవిడ అబ్బని అన్నారు. సో అదే కరెక్ట్ కదా. సో 2 పాయింట్స్. ఏ టీమ్? గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది, కదలదు గద సమయం నీ తలికిడి వినకుంటే, అలజడి పర్లే మార్చి. కలవరమో తొలివరమో తెలియని ప్రేమ ఇది. 2 పాయింట్స్. సో మీ స్కోర్ 4, మీ స్కోర్ 2. ఏ టీమ్? అదిరే అదిరే కన్నే అదిరే, కుదిరే కుదిరే అన్నీ కుదిరే. ఇది ఇంకో పాట ట్రై చేసి. బి టీమ్ వాళ్ళు పాడిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ మీరు పాడగలను. ఇంకో పాట ఏదైనా వచ్చా మీకు? అసలు ఏ సినిమా తెలుసా మీకు? తెలీదా? సంథింగ్ 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 సంథింగ్
అందరిలోనే సంథింగ్. తర్వాత ఇంకో పాట అన్నీ చెప్పాలా? ఏదొస్తే అది పాడు. నేను వద్దని నేను ఎప్పుడైనా ఈ చిత్రము గమనిస్తున్నా. గుర్తొస్తలేవు, కొంచెం కొంచెం గుర్తొస్తుంది. చుక్కలా ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. 2 పాయింట్స్. సినిమాలో అన్ని పాటలు పాడారు ఆవిడ. సో మీ స్కోర్ అయింది 6, మీ స్కోర్ 2. విజిల్ వేయండి, అప్పుడు మనకి ఏంటంటే పాట గుర్తు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ టీమ్? ఎన్టీఆర్, వినాయక్, నయనతార. అదుర్స్. అస్సలాం బాలకుం అస్సలాం బాలకుం అసలే టైగరు దూకుతుంటే. అదుర్స్ అదుర్స్ ఉంటదిగా తిను కూడా. చంద్రకళ చంద్రకళ నీ నగసిరికే తగసిరికే చాంగుబల. చంద్రకళ 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 నీ సొగసిరికే చాంగుబల. 2 పాయింట్స్. సో మీ స్కోర్ 8, మన స్కోర్ 2. ఓకే, ఇంకొంచెం ట్రై చేద్దాం. విజిల్ వేయండి. చీటింగ్ ప్రదీప్. బి టీమ్. చీటింగ్ నేను వేసిన ఫస్ట్ చూడకుండా కూడా. చూడకుండా వేయకూడదు కదా, నువ్వే అనవసరంగా చెప్పు చూడకుండా వేసానని. మహేష్ బాబు, కాజల్ అగర్వాల్. సార సార సారా రస్తార సార సారే దావతే ఇస్తారా రస్తార తారే. 2 పాయింట్స్. వెరీ గుడ్. బాబు చిన్నపిల్ల కదా, ఎందుకట్లా కొయ్యమంటావు? ఓకే, సో మీ స్కోర్ 4, మీ స్కోర్ 8. ఏ టీమ్? బొంగారాలు లాంటి కళ్ళు తిప్పింది, ఉంగారాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలట్టే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో ఓలమ్మో మల్లె పూల కొమ్మో. 2 పాయింట్స్ వచ్చాయి. సో మీ స్కోర్ 10, మీ స్కోర్ 4. ఓకే, లాస్ట్ కార్డ్ మిగిలింది. విజిల్ రెడీగా పెట్టుకోమా. బి టీమ్. రామ్, ఇలియానా. రామ్ ఉండడు అందులో, పాటలో ఉండడు. ఈ ఛాన్స్ వచ్చినప్పుడు ఇస్తారు. అప్పటి వరకు ఇగో ఇలా టెన్షన్ అయిపోకు, బీపీ వచ్చారు. పాట నిన్ను అడుగుతాగా, ఈ లోపల పాట కరెక్ట్ గుర్తు. ఏం మర్చిపోతావా? జల్దీ ఎందుకు, నువ్వు పాడతావుగా. బంగారం 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 వెండి దేవదాస్ మూవీలో. అది ఆటా మూవీలో సిద్ధార్థ్ అనుకుంటా కదా. నువ్వు కూడా అదే పాడదాం అనుకున్నావు కదా. అందులో లేడుగా, ఎట్లా రామ్? అందులో లేదు. రాము ఇలియానా ఫస్ట్ మూవీ కదా, అందులో ఏముంటాయి? బంగారం ఆ సాంగ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏమైంది పాడు. ఇంకేమన్నా సాంగ్స్ ఆ మూవీలో, దేవదాస్ మూవీలో? బాబు బాబు సాబ్ టిక్తా హై. చిలక బుగ్గ చూడు, బుగ్గ లాంటి మెరుపు చూడు, చిలక బుగ్గ చిలక చూడు. ఇక నా వంతు ప్రయత్నం మొత్తం చేశానమ్మా. ఇంకా నేను మాయదారి సిన్నోడు ఆ పాట పాడతారేమో అనుకుని ఇందా నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. వీళ్ళు ఎలాగ పాడరు, ఇందా నుంచి ఇలా అంటుందా చూడు, 2 లైన్లు కూడా పాడరు. బుజ్జి నా కన్నా నా నాన్న కన్నా తమ్ముడు కన్నా నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం, ఏం చేయమంటావో ప్రియతమా, నా కోసం నీవేనా, నాతోనే లేకున్నా నువ్వన్నీ నేనేగా.
బాబాడే మీకు మాయదారి సిన్నోడు మనసే లాగిండు ఆ సాంగ్ వచ్చా అత్తగారు పాత సాంగ్ మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు మాఘమాసం వెళ్ళే వరకు మంచి రోజు లేదన్నాడు ఆగేదేటాగా ఎందాక ఏగేదేటాగా. జెన్నిఫర్ చెప్పవే. ఓకే సో సాంగ్ స్టార్ట్ వాళ్ళు చేశారు యూనో బంగారం ఆ సాంగ్ అవన్నీ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో మీకు మొత్తం 10 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు ఇంకో 1 పాయింట్ వచ్చి 11 పాయింట్స్ నువ్వే నాకు పింఛన్ ఇచ్చినానని చెప్పి నా అడిగినా నేను ఇచ్చేసిన అంతే, నాకు సంబంధం లేదు. సో మీకు ఇందాక 4 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు 1 పాయింట్ యాడ్ 5 పాయింట్స్ అయ్యాయి. సో మొత్తం మీ స్కోర్ 11, మీ స్కోర్ 5. ఓకే కంగ్రాట్స్. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి గోల్డ్ 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో లాస్ట్ రౌండ్ అత్త కోడలు చాలా ఈజీ గేమ్ ఆడతారు. గరిటలో బాల్ తీసుకెళ్లి రింగ్ లో వేస్తారు, నెత్తి మీద ఈ బంతి పెట్టుకుంటారు. ఓకే 3, 2, 1 గో. వేసాక కొట్టండి, మళ్ళీ రెండో దాన్ని కొట్టకండి, మూడో దాన్ని కొట్టండి. మర్చిపోయా, మధ్య మరిపోయి ఎక్కువ నాకు రేరుగా. నా షో చూడడంలో బిజీగా ఉన్నావా నువ్వు? ఓకే అలా అయితే నీ ప్రభాస్ అన్నయ్య అంటే నీకు ఇష్టమా? ఆహా లేదు, మా ప్రభాస్ బావ అంటే నాకు ఇష్టం. నేను ఈ మధ్య అన్నయ్యని లైక్ చేస్తలేదు, ప్రభాస్ బావని లైక్ చేస్తాను. ప్రభాస్ అన్నయ్యనా? మీకు పాటలు వచ్చా? మరి పాడలేదా ఇందా రౌండ్లో? నువ్వు వద్దన్నావు కదా. ఐడియా లేదు, ఆ పాటలు రావు, వేరే పాటలు మామూలుగా వచ్చు. మిలియలేవు, గుర్తొస్తలేవు. గుర్తొస్తలేవా? నువ్వు అటుకేసి చూడకు, టెన్షన్ పడతావు. ఏది ఇంకా మ్యాచింగ్ చాలు, వేరే కలర్లో వేయండి. వాళ్ళు 1 బాల్ లీడ్ లో ఉన్నారు తెలుసా? సాదిక్ సేమ్ పించ్ ఆల్మోస్ట్ అందరం గ్రీన్. అవునా? నేను దీనికి ముందు గ్రీన్ కార్పెట్ ఉండే గుర్తుందా? దాంతో కుట్టిస్తున్నా. నెక్స్ట్ చూడు మెరూన్ ప్యాంట్ వేసుకొస్తా. నీ ఒక్కనికే సరిపోయింది కార్పెట్ మొత్తం. కార్పెట్ మొత్తం ఇంకో 3 జతలు కుట్టించిన. రేపు వేసుకురా ఇంకో జత. రోజు వేసుకుంటే తెలిసిపోదా? ప్రదీప్ మనం పాట పాడు, నాకు బోర్ కొడుతుంది. నువ్వు అడిగినావు నన్ను? అడిగాక ఇప్పుడు నేను అడగకూడదు, జరగాలి. ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్న ఊపిరిలో నీవేలే ప్రియా. అయిపోయిందా? యా. వద్దా? అదే కోలు తెర్రి కిటికీ, కోలు తెర్రి కిటికీ. మీ ఇంటి కిటికీలు ఉన్నాయా? మా ఇంటి కిటికీలు ఉండవు, అందుకే తెరవమంట. తీయకు, అమ్మాయిలు చూస్తారు మళ్ళీ. అమ్మాయిలు నిన్ను చూస్తారు, నువ్వు అమ్మాయిలు చూస్తావు. ఆగు, క్లారిటీ ఒక జనాలకి. కా సావిరంగా కప్పున పొల్లెట్టుకొని బుక్కరాయిలెట్టుకొని నీ అంతా నేను వెళ్తుంటే సావిరంగా కానా కాటుక్క కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుక్క నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతన్నాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి ఇదేదో. 10 7 6 5 టైమ్ అప్. సో ఏ టీమ్ అండ్ బి టీమ్ అత్తలు సూపర్ గా ఆడారు, ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఆడారు. మనం వాళ్ళకంటే లీడ్ లోకి రావాలి. ఓకే ఇప్పుడు కోడల ఛాన్స్. వీడికి అన్ని అనుమానాలే, అటెళ్ళమ్మా. ఇప్పుడు ముందు కోడలు, లాస్ట్ కోడలు. మీ లాస్ట్ ఛాన్స్ టైటిల్ గెలవడానికి. బరువు ఉందా అమ్మ? కొంచెం గాలి తీయమంటావా? 3 2 1 గో.
ఏ ప్రేమగా అత్తమ్మ తొందరగా అంటే నువ్వు బాల్ నేను పట్టుకుంటాను పదా పదా ముందు బాల్ సంగతి చూసుకో నోట్లో బాల్ చూడు నెత్తి మెత్తి కాదు నువ్వు ఇందా మళ్ళీ తలపెట్టా వెళ్ళి బయలుదేరి వెనక్కి వెళ్ళేటప్పుడు తీసేసేళ్ళు ఇదిగో బాల్ అంటే తీసుకో మరి అంతే చెప్పాడు చూడకుండా చేయమని నువ్వు ముందు నోట్లో స్పూన్ మోయలేకపోతున్నావా ఇంకోదా అక్క అత్తమని వస్తారేంటి దాని సంగతి చూడు ముందు ముందు బాల్ పెట్టించుకో ముందు బాల్ పెట్టించుకో ఏం వేసి చేస్తావు చేయదులే వెరీ గుడ్ రెండు టీములు సూపర్ గా ఆడారు అత్త కోడలు ఇద్దరు ఆడిన తర్వాత మళ్ళీ రెండు టీములు సమానంగా 27 పాయింట్స్ సో కంగ్రాచులేషన్స్ ఎస్ ఇందాక 25 పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు 27 పాయింట్స్ మొత్తం 52 పాయింట్స్ ఇందాక 31 పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు 27 పాయింట్స్ 58 పాయింట్స్ సో కంగ్రాచులేషన్స్ మీ చేతుల మీదగానే వాళ్ళకి సన్మానం కంగ్రాచులేషన్స్ నలుగురు చాలా బాగా ఆడారు సరదాగా మీ చేతుల మీదుగా కిరీటాలు అందజేయండి అండ్ అలాగే పట్టు చీరలు అలాగే గడిసరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు కంగ్రాచులేషన్స్ అండ్ ఒక గ్రైండర్ కూడా అండ్ మీ ఇద్దరు కూడా సూపర్ గా ఆడారు రండి క్లబ్స్ కంగ్రాచులేషన్స్ మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో సూపర్ గా ఆడారు వెరీ గుడ్ అండ్ మీ నలుగురికి చాలా థ్యాంక్స్ మా షోకి వచ్చినందుకు మరో ఎపిసోడ్ లో మరో అత్త కూడా టీంతో మీ ముందు ఉంటాను అంటే దిస్ ఇస్ ప్రదీప్ థ్యాంక్ యూ